ఇప్పుడు మన మధ్య గ్రేస్ ఉందమ్మా. ఆ బిడ్డకి చాలా చాలా సిక్ అయిపోయి అన్నం తినలేక, ఏది తిన్నా కడుపు ఉబ్బిపోవడము, వాంతి అయిపోవడము, ఏదో ఏంటి అంటే చేతబడి చేశారంట. మామూలు చేతబడి కాదమ్మా, అది 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి చేయించిన చేతబడి, లేకపోతే 100,000 కాదు, ఇది 1,00,000కి మించినటువంటిది. అంత ఏంటంటే తిరుగు లేకుండా చచ్చిపోవాలా అనే ఉద్దేశంతో వాళ్ళ సొంతోళ్ళు చేశారు. అప్పుడు ఎట్లాగో ఎవరో మన ఆన్లైన్ ఇచ్చారంట నంబరు. అప్పుడు కాంటాక్ట్ అయిన తర్వాత దేవుడు ఆమెని ఎట్లా ముట్టాడు, ఎట్లా స్వస్థత పరిచి ఆ చేతబడిని తన కళ్ళెదురుగుండా ఏ రీతిగా అట్లు ఇప్పదీసేశాడో తను సాక్ష్యం చెప్పుద్ది. మొట్టమొదట స్వస్థత రావాలంటే గాన మనకి తెలిసినటువంటి తప్పులు మనం ఒప్పుకోవాలా. యెషయా 59:1 చదువుతారా? ఎందుకు ఒప్పుకోవాలా? ఎందుకు ఒప్పుకోవాలా అంటే ఎవరన్నా చదువుతారమ్మా? రక్షింప నేర్చుకున్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, వెననేరకు ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. చాలమ్మా, ఇంకా చదువుకోండి మీరు. అందుకనే చెప్తున్నా. మరి అందరితో పోట్లాడతా సమాధాన పడకుండా ఆంటీ ప్రార్థన చేయండి ఆంటీ అని వస్తారు. వాళ్ళకి స్వస్థత రాదు. ఎందుకంటే తెలిసి కూడా వాళ్ళు తగ్గించుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని ముట్టడు. మరలా ఏదో ఛాలెంజ్ గా తీసుకొని అందరు చెప్తున్నారు కదా నాకు జరుగుద్దో లేదో చూద్దాము అనే మనసుతో వచ్చినా గాని ఇది మనుషులు చేసేది కాదమ్మా. ఇది యేసయ్య సిలువలో ప్రాణం పెట్టారు కాబట్టి ఆయన ఒక్కనికే అంతరంగాన్ని చూసి నీ యొక్క దీనత్వము, నీ ప్రేమ, నీ తగ్గింపు జీవితాన్ని చూసి ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. మరి ఇర్మియా 17లో ఏమని ఉందంటే మన పాపములు మన హృదయం అనే పలకల మీద వ్రాయబడి ఉన్నదని ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలా. ఊరికే ప్రార్థన చేయండి అంటే అది జరగదు. మనము తగ్గించుకోవాలా. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల ప్రభువా, ఈ బిడ్డ గ్రేస్ ని మీరు ఎంత ఆశ్చర్యరీతిగా చేతబడి నుండి విడిపించారు ప్రభువా. నా దయగల తండ్రి, ఈ బిడ్డ సాక్ష్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా, నీ నామానికి మహిమకరంగా ఉండుటకు ఆశీర్వదించండి. మనుషులకు కాదు ప్రభువా మహిమ, మీకొక్కనికే మీ మహిమ. ఎవరిని ముట్టుకోనివ్వరు. కాబట్టి నా తండ్రి ఎవరు ముట్టుకున్నా వాళ్ళు ప్రభువా ఎంతో కష్టపడాల్సి వస్తుంది తండ్రి. కాబట్టి ప్రభువా మీకే మహిమ, మీకే ఘనత. ఈ సాక్ష్యాన్ని మీరు ఆశీర్వదించమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామమున మీ అందరికీ వందనాలండి. అలాగే దేవత దేవునికి ఈ రీతిగా విడుదల ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. తర్వాత ఎంతో ప్రేయర్ చేసిన టీం కొరకు, అలాగే ఆంటీ గారు కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను 4.5 years నుంచి చాలా బాధపడుతున్నాను అనమాట. అట్లీస్ట్ నేను బిస్కెట్ కూడా తినలేను. బిస్కెట్ తినాలన్నా, ఆకలి అవుతుంటే ఏదన్నా తినాలంటే నాకు భయం వేసేసేది. భయం వేసేసి బిస్కెట్ తినాలన్నా, ఇక్కడ కేక్స్ ఎక్కువ బర్త్డేస్ జరిగినా ఇస్తా ఉంటారనమాట. అది తినాలన్నా నేను తినలేకపోయేదాన్ని అనమాట. అంత భయంకరమైన తిన్నా
10 minutes లోపే నాకు కడుపులో తిప్పేసి వామిటింగ్స్ అయిపోయి 10 times స్టూల్కి వెళ్ళాల్సి వచ్చేది. ఏదైనా కొంచెం ప్రాబ్లం అనిపిస్తే ఇంక నేను మొత్తం ఫుడ్ అంతా మానేస్తాను అనమాట. పులుపు, కారం, తర్వాత ఇంకా కాయగూరలు కూడా కొన్ని పడేవి కాదు, అవి మానేసాను. ఏవో 2-3 కాయగూరలు మాత్రమే తింటూ ఉండేదాన్ని. ఇలాగా చాలా బాధపడేదాన్ని అన్నమాట. అలా బాధపడినప్పుడు నాకు సిటీ స్కాన్ చేయించమని చెప్పారు. సిటీ స్కాన్ చేశారు, ఏమీ లేదు, అంతా నార్మల్ చెప్పారు. తర్వాత కొలనోస్కోప్ చేశారు, దాంట్లో కూడా నార్మల్ అని చెప్పారు. తర్వాత ఎండోస్కోప్ చేశారు, ఇది అందరికీ ఉండేదే, అంత ప్రాబ్లం కాదు అని చెప్పారు అనమాట. ఇలాగా చెప్పిన తర్వాత నేను కూడా ప్రేయర్ చేసుకుంటా ఉండేదాన్ని. చాలా మంది దైవజనులు కూడా చెప్పారు, చేతబడి చేయించారంటే నేను ఎక్కువ నమ్మేదాన్ని కాదు. మనం దేవుని బిడ్డలం కదా, చేతబడి మనకి ఎందుకు పని చేస్తుంది, పని చేయదు అనేసి నేను నమ్మలేదన్నమాట. నమ్మకపోతే తర్వాత అన్న ఇలా చేతబడి చేశారంట అని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తే అతను కూడా తిట్టాడు నన్ను. ఎందుకు నువ్వు అలా నమ్ముతున్నావు, వాళ్ళు అంత అలాంటి వాళ్ళు కాదు అనేసి చెప్పినప్పుడు వాళ్ళు కూడా చాలా తర్వాత అతనికి తెలిసింది, నిజంగానే నీకు 1,00,000 రూపాయలు తీసుకెళ్లి ట్రై చేశారంట ఇలాగా అనేసి చేతబడి గురించి చెప్పారన్నమాట. ఎందుకంటే మా అత్తగారు వాళ్ళు ఎక్కువ చేతబడులు, తర్వాత ఇప్పుడు ఇల్లు కట్టాలన్నా ఎక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని తీసుకుంటారు సలహాలు. నేనైతే అన్ని వ్యతిరేకించేదాన్ని, నేను అలా కుదరదు అని చెప్పేదాన్ని అనమాట. అయితే నేను కువైట్కి వచ్చేసాను. మా హస్బెండ్ చనిపోయారు. కువైట్కి వచ్చిన తర్వాత నేను చాలా ఇంకా ఒక్కొక్కసారి ఒక్కదాన్నే ఉండి నరకం చూసేసేదాన్ని అనమాట. చాలా బాధపడేదాన్ని. చాలా మంది ప్రార్థన చేయించుకున్నాను చాలా మంది చేత. అయితే నీళ్లు బాగాలేదని నీళ్లు మార్చుకున్నాను, పాలు మార్చాను, ఏది మార్చినా గానీ నాకు స్వస్థత రాలేదు. అయితే రీసెంట్ గా నేను ఇంకా చాలా సివియర్ అయిపోయింది, నాకు చాలా సివియర్ అయిపోయి ఇంకా గంజి, మజ్జిగ, ఈ పాలు, మజ్జిగ గంజితోనే నేను తినేదాన్ని. అయితే చాలా మంది ప్రార్థన చేస్తామని చెప్పి కొంచెం ప్రేయర్ చేసి మానేసేవారు అన్నమాట నా కొరకు. అయితే నేను సిస్టర్, మా చెల్లి ఢిల్లీలో సేవ చేస్తారు, రేవతి సిస్టర్ నెంబర్ ఇచ్చారు. వెంటనే ఆ రోజు బాగాలేదు, నేను ఆఫీస్ లో ఉండి ఇంకా మా చెల్లి ఫోన్ చేస్తే మూలిగేస్తున్నాను అనమాట ఆఫీస్ లో. ఇక్కడ ఆఫీస్ లో మనం వర్క్ చేయండి వాళ్ళు కూడా ఉంచుకోరు కదా. అయితే కొన్నిసార్లు దేవుడు నాకు ఎలా సహాయం చేసేవారంటే, వీళ్ళు ఆఫ్టర్నూనే వస్తారు, మార్నింగ్ టైం రారు. అలా దేవుడు నాకు సహాయం చేస్తా వచ్చేవారు అనమాట. ఆఫ్టర్నూన్ వరకు ఇంకా అలా పడిపోయి ఉండేదాన్ని టేబుల్ పైన. తర్వాత సిస్టర్ నెంబర్ ఇచ్చారు, కానీ ఆంటీ వాళ్ళు ఆ రోజు జర్నీలో ఉన్నారు. ఆ రోజు ప్రేయర్ చేయందా అంటే అప్పుడు సౌజన్య సిస్టర్ కానీ ఫోన్ చేయమని చెప్పారు అనమాట. నేనైతే నేను వీళ్ళు ప్రేయర్ చేస్తామంటారు, ఇంత బాధ్యతగా చెయ్యరు, నేనే దేవుని అడుగుతానులే అనేసి నేను చేయలేదు ఫోన్. చేయకపోతే మళ్ళీ తర్వాత రేవతి సిస్టర్ ఫోన్ చేసి అక్కని ఫోన్ చేయమని చెప్పు, ఆంటీ ప్రేయర్ చేస్తారు, ఎందుకు చేయట్లేదు అని చెప్పారు. ఆ రోజు నేను ఆంటీకి ఫోన్ చేసి అడిగాను ప్రార్థన. కొన్ని విషయాలు ఆంటీ ప్రేయర్ చేశారు. తర్వాత అన్ని విషయాలు సిస్టర్ సోజన్ గారికి ఫోన్ చేసి చెప్పమంటే చెప్పాను. నేను చెప్పినప్పుడు ఆ టైంలో మా మదర్ కూడా అనేది వచ్చేసేయి, నీకు 2 పిల్లలు ఉన్నారు, వచ్చేయి ఇండియాకి, ఉండొద్దు అక్కడ అని చెప్పేది. అయితే నేనేమో కువైట్ లో పరిచయం చేయడానికి అందరికీ అవకాశం ఉండదు, కానీ దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఎందుకు అలా వదిలేసి వచ్చేస్తాను అనేసి చెప్తా ఉండేదాన్ని. ఎందుకంటే మా తల్లిదండ్రులు సేవకులు, వాళ్ళు మమ్మల్ని సేవ డిజైర్స్ తో పెంచారు అన్నమాట. అయితే మా అమ్మతో నేను దెబ్బలాడేదాన్ని, మరి ఎందుకు ప్రార్థన చేసావు, మా బిడ్డలందరూ మిషనరీలు అవ్వాలని, నేను ఇక్కడే చనిపోతున్నా, సమాధి కూడా ఇక్కడే జరుగుతుంది అనేసి చెప్తా ఉండేదాన్ని అనమాట.
అయితే రేవతి సుజన్ సిస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు విషయాలన్నీ చెప్పినప్పుడు వెంటనే ఆంటీ మరి ఎక్కువ టైం కూడా తీసుకోలేదు నా కోసం. ఒక రోజులో అదే రోజు సాటర్డే ఈవినింగ్ నా కొరకు ప్రార్థించారనమాట. ప్రార్థిస్తున్నప్పుడు 2 times మరి ఆ చేతబడి శక్తులను గద్దించారు. 3వసారి ప్రార్థన చేసేటప్పుడు నాకు ఒక దర్శనం వస్తా ఉంది. ఏంటంటే ఒక చేతులు కట్టేసి లాక్ వేసినట్టు ఉందన్నమాట. అంటే చేతులు కట్టినట్టు ఒక లాక్ ని ఒక పావురం వచ్చి తీసింది. ఆ పావురం వచ్చి తీసి పావురం తీస్తుంటే నేను చూస్తుంటే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి వెనకాల 2 చేతులు కట్టబడినాడు. పెద్ద ఎత్తుగా కనిపిస్తున్నాడు అతను కట్టేసి 2 చేతులు వెనక పెట్టి ఉన్నాయన్నమాట. పెట్టింటే ఆ పావురం వచ్చి దాన్ని ఇలా ఆ ముక్కుతో అలా ఓపెన్ చేసింది. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఒక నేను హృదయం ఆకారాన్ని చూసాను అనమాట. చూసిన తర్వాత ఆంటీ మరలా 2 times ప్రే చేశారు. చాలా భారంతో చేశారు. ఎందుకంటే నేను చాలా మందికి చేసిన ప్రార్థన కొంచెం సేపు చేసి తర్వాత మానేసేవారు, కానీ ఆ చీకటి అంతా పోయే వరకు నా కొరకు ప్రార్థించారనమాట. ప్రార్థించిన తర్వాత నాకేంటంటే సిస్టర్ సూజన్ ఫోన్ చేసి అడుగుతా ఉండరు, తింటున్నారా అంటే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఇంత అద్భుతాన్ని నేను చూసినా గానీ నేను నమ్మలేదు. నాలో అనుమానం అనేది వచ్చిందనమాట. అనుమానం వచ్చి నేను తినేదాన్ని కాదు. ఎందుకు మరలా ఎలా ఉంటదంటే చాలా ఇంకా నరకంలాగా అయిపోద్ది నా పరిస్థితి అని చెప్పి నేను తినేదాన్ని కాదు అసలు. తినకపోతే మళ్ళీ సిస్టర్ ఫోన్ చేసి మీకు అంత అనుమానం ఉండకూడదు, దేవుడు విడుదల చేశారు కదా అని చెప్తున్నా గానీ ఒకసారి తింటే మళ్ళీ ఒకవేళ మళ్ళీ నాకు రివర్స్ అయిపోతే ఫుడ్ ఎలాగాని భయపడి నేను తినేదాన్ని కాదు. చాలా భయము అనుమానం నన్ను చాలా వెంటాడి అనమాట. ఎందుకంటే తినకుండా చేయాలని సాతాను నన్ను చాలా చేసేది. నేను ఎందుకంటే సైతానికి నేను ఎక్కువ అవకాశం ఇచ్చాను. ఆ టైంలో అనుమానం ఉండే నేను తినేదాన్ని కాదు. తినకపోతే మళ్ళీ సిస్టర్ ఒక రోజు చాలా సీరియస్ గా మాట్లాడారనమాట. నేను కొంచెం ఫీల్ అయ్యాను కూడా. ఏంటి మనం దేవుని బిడ్డలమే కదా ఇలా అంటున్నారు, కానీ నా పరిస్థితి తెలియదు కదా అనేసి అనుకుంటా ఉన్నాను. అయితే ధైర్యంగా తినండి అని చాలా వాక్యాలు కూడా నాకు పంపించారు. ప్రార్థన కూడా ఎలా చేసుకోవాలో చెప్పి రక్తంతో ప్రోక్షించుకుని తినమని చెప్పారనమాట. అయితే నేను ఆ రోజు కూడా తినకోకుండా ఉందామని ఒక రోజు నేను మామూలుగా వెజిటేబుల్స్ తో సూప్ చేసుకుని తింటా ఉన్నాను. అయితే మా ఫ్లాట్ లో ఉండే ఒక ఆమె ఇండియా నుంచి ప్రాన్స్ తీసుకొచ్చానండి. కర్రీ వండాను, కాకరకాయ ప్రాన్స్. అంటే నాకు వద్దు అని చెప్తా ఉన్నాను. అయితే ఆవిడ లేదండి మీరు వేసుకోవాలి తప్పకుండా అని చెప్పి ఒక 2 spoons వేసింది అనమాట. వేస్తే అది చాలా కారం ఉంది. నేను ఎప్పుడు అంత కారం తిన్ను. అయితే నేను భయపడుతున్నా గానీ దేవుడు నన్ను తినమని చెప్తున్నాడేమో అనేసి నేను ఆ రోజు తినటం జరిగింది. దేవుని దయ వల్ల నేను మరలా వామిటింగ్స్ కానీ తిన్నా 10 to 15 minutes లో నాకు వెంటనే హెడేక్ వచ్చేస్తుంది అనమాట. కానీ రాకుండా దేవుడు సహాయం చేశాడు. ఆ రోజు నేను చాలా ప్రేయర్ చేసుకున్నాను, దేవుని స్తుతించాను. ఇప్పుడైతే నేను అసలు బిస్కెట్ కేక్ కూడా తినలేని దాన్ని అన్ని తినడానికి దేవుడు సహాయం చేస్తా ఉన్నారు. స్లోగా నేను అన్ని తింటున్నాను అనమాట. మరి నేను చాలా అనుమానం పడేదాన్ని. నేను దేవుని దర్శనాన్ని చూసినా గాని సైతం నాలో ఒక అనుమానం పెట్టేశాడు. ఆ అనుమానాన్ని బట్టి నేను తినేదాన్ని కాదు అసలు. కానీ ఇప్పుడు మెల్లగా అన్ని తినడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నారు అనమాట. ఇలా దేవుడు నాకు మరి చేతబడి శక్తి నుంచి నా భర్త కూడా విడాకులు ఇవ్వలేదని కూడా ఆయన కూడా చేయించాడు అనమాట. కొంతమంది అయితే ఫుడ్ లో కూడా నీకు విషయం వెళ్ళింది, దాన్ని బట్టే ఇలా జరుగుతుంది అని చెప్తా ఉండేవారు. అయినప్పటికీ దేవుడు నాకు ఈ రీతిగా విడుదల ఇవ్వడానికి సహాయం చేసినందుకు దేవాతి దేవునికి వందనాలు. అలాగా ఆంటీకి అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నానండి. ప్రభుని ఎరిగిన మీరు అందరూ కూడా నా గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా బిడ్డలను కూడా నేను కువైట్ తీసుకురావాలని
ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. తల్లి బిడ్డలు ఒక చోట ఉండకూడదని కూడా వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. చేతబడులు అంటే ఒక్క చేతబడి కాదు, వాళ్ళకి ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు చేస్తూ ఉంటారు అనమాట. బాగానే ఉన్నారు వీళ్ళు అని తెలిసేటప్పటికి మళ్ళీ చేయించేస్తూ ఉంటారు. మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్ళడానికి ట్రయల్స్ చేస్తున్నానంటప్పటికి మళ్ళీ పిల్లల్ని కూడా తీసుకురాకుండా ఉండడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విషయంలో కూడా కొంచెం ప్రార్థన చేయండి. వందనాలండి అవకాశం ఇచ్చినందుకు. మనకి చేతబడి ఏమి చేసినా గాని యేసయ్య మనకున్నప్పుడు మనం దిగులు పడకూడదు. ఇంత గొప్ప దేవుడు గ్రేస్ దేవుడు నిన్ను స్వస్థపరిచినప్పుడు ఇంకా రోషంగా నీ బిడ్డల కొరకు కూడా నువ్వు ప్రార్థన చేసేంత మెట్టులో నువ్వు రావాలా. పిరికాత్మ నుండి విడుదల పొందాలా. అవిశ్వాసం ఎక్కడా రాకూడదు. ఎంత దేవుడు ఆ రోజు ప్రార్థన చేసేటప్పుడు ఒక 3 వారాలు అవుతుందేమో, ప్రార్థన చేసేటప్పుడు ఒక్కొక్క దయ్యము పోయేటప్పుడు తను పడిపోతా ఉంది. తన ఎదురుగుండా 3వసారి తన ఎదురుగుండా ఒక పెద్ద మనిషి అటువైపు తిరిగి చేతులు వెనకాల పెట్టి ఆ చేతుల్లో ఒక లాక్ ఉందంట. అంటే ఆ చేతుల్లో ఒక తాలుపు చెవి ఉంది. చేతబడి చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చేతబడి చేసిన తర్వాత ఆ తాళం వేసేస్తారనమాట. ఇంక ఎవ్వరు కూడా ఆ తాళాన్ని తీయలేరు. కానీ మన దేవుడు తీయగలడు. చూసారా, ప్రార్థన చేసేటప్పుడు ఎట్లాంటి కార్యాలు చేస్తాడో మనకి తెలీదు. దేవుడు గ్రేస్ నాకు చెప్తే, అంటే ఇట్లా నేను చూశానని చెప్తే నాకు అర్థమైంది. ఇట్లా ఒక పొడుగు మనిషి ఉన్నాడు, ఆయన చేతిలో తాళాలు ఉన్నాయి, ఆయన చేతులు వెనక్కి కట్టేస్తున్నాయి గబులు, కానీ తాళం పట్టుకొని ఉన్నట్టున్నాడు. ఎవరొచ్చారు? ఒక పక్షి. మరి పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ దేవ మీరు ఈ బిడ్డని విడిపించండి అని ప్రార్థన చేసేటప్పుడు ఒక పక్షి వచ్చి ఆ తాళం చెవుని టక్ 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 అని కొట్టి దాన్ని ఇప్పదీసేసిందంట. చూసారా మన దేవుడు ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చా. విసిగిపోకూడదు, పట్టుదలతోటి ప్రార్థన చేయాల. ఎప్పుడైతే అది ఆ పక్షి వచ్చి అట్లా విప్పదీసిందో గ్రేస్ వెంటనే వెనక్కి పడిపోయింది. చాలాసేపు లగలేదు. తర్వాత లేసి ఆంటీ ఇట్లా చూశాను ఆంటీ నేను అని చెప్పింది. ఎవరైనా కానీ చెప్తేనే నాకు తెలుస్తుంది. వాళ్ళు చెప్తుంటే ఓహో యేసయ్య ఇట్లా చేస్తున్నారా అని నాకు అప్పుడు తెలుస్తుంది. కాబట్టి మరి కొన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు తను బాధపడ్డది కాబట్టి మరి పిరికాత్మ వచ్చేసింది. తింటే ఏమవుద్ది. ఇంత జరిగినా గాని తనకి ఇంకా విశ్వాసము రాలేదు. చూసారా, స్వస్థపరచడానికి మనలో విశ్వాసం కూడా ఉండాలమ్మా. అపోస్తల కార్యము 14వ అధ్యాయము. పౌలు అక్కడ సేవ చేసేటప్పుడు 7వ వచనం చదువుతున్నాను. లుస్ట్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. చూసారా, జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేశారు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి తెలీదు, యేసయ్య శక్తి తెలీదు, మనుషులు చేశారని అనుకుంటున్నారు. మనుషులే దేవదూతల్లాగొచ్చి
చేశారనుకుంటున్నాడు. కానీ ఆ అబ్బాయి వాక్యం విన్నప్పుడు ఆ అబ్బాయిలోకి ఆయనలోకి విశ్వాసం వచ్చింది. చూసారా, వాక్య పరిచర్య, అద్భుత కార్యాలు రెండు కలిసి వెళ్తుంటాయి. అది దేవుడిచ్చిన కృప. లేనట్లయితే యేసయ్య చెప్తున్నాడు, ఎవరు నమ్మరు, వాక్యాన్ని ఎవరు నమ్మరు. అద్భుత కార్యాలు జరగాల, ఆశ్చర్య కార్యాలు జరగాల, దయములు పారిపోవాల, చేతబడులన్నీ అన్నీ కూడా అవి విరిగిపోవాల. చూసారా, ఇట్లాంటి జరగాలని వాక్యంలో ఉంది. లేనట్లయితే ఎవరు నమ్మరు. చూసారా, కాబట్టి స్వస్థపరచబడ్డానికి కూడా నువ్వు విశ్వాసం ఉండాలా, తగ్గింపు జీవితం ఉండాలా. నీకు వాక్యం తెలిసినట్లయితే నువ్వు ఎక్కడెక్కడ నువ్వు తగ్గించుకోగలవో అక్కడ నువ్వు తగ్గించుకోవాలా. దేవుడు నీ హృదయాన్ని బట్టి నిన్ను స్వస్థపరుస్తా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుందని దేవుడు చెప్పాడు. మనుషులు కాదమ్మా, మనుషులు ఏమి చేయలేరు. కాకపోతే విశ్వాసంతో అడుగుతారు, ప్రభువా సహాయం చేయి, బిడ్డ చాలా కష్టపడుతుందని. కాబట్టి ఎవరెవరైతే వాక్యం వింటున్నారో ఈ దినమున మీ అటువంటి సమస్యలేంటో దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి. మీలో ఏమన్నా తప్పులుంటే ఒప్పుకోండి, క్షమించండి మనుషుల్ని. కొంతమంది క్షమించలేరు, క్షమించాల. క్షమిస్తేనే మనం కూడా క్షమించబడతాం.